హాయ్ అండి. వెల్కమ్ టు రేషు టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి పండుగ వచ్చేసింది. అయితే అందరూ ఊర్లకి వెళ్ళే ఉంటారు కదా! మేము కూడా ఊర్లకి బయలుదేరామండి. అయితే దారిలో మా బండయితే ఒక ట్రబుల్ వచ్చేసింది. ఏంటంటారా? ఏంటో అండి. ఆ బండి నట్లు ఊడినట్టు టకటక సౌండ్ వస్తుంది. అయితే ఇంక మధ్యలో ఆపేసి ఒక మెకానిక్ షాప్ అయితే కనిపించింది. అక్కడ ఆగేసి దానికి సంబంధించిన నట్లు, బోల్ట్లు బిగించడానికి రెంచులుంటాయి కదా! అవి తేడానికైతే మా వారైతే వెళ్లారు. ఎందుకంటే, మా వారు కూడా మెకానిక్ అండోయ్! అయితే ఇంకా వెతుకుతున్నారు. ఆయనకక్కడ కనిపించలేదనుకుంటా. సో, ఎట్టకేలకైతే సాధించేశారు. తీసుకొచ్చేశారు. తీసుకొచ్చి ఇంకా బిగించేస్తున్నారు. మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి నట్టు గిట్టు కింద పడిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ గదా! అందుకని చెప్పేసి సేఫ్టీగా ముందే మధ్యలో ఆగేసి నట్లు బిగించేసారు. అయ్యో! సైలెన్సర్ అయితే కాలింది. సో, క్లాత్ పెట్టుకొని సైలెన్సర్ పట్టేసుకొని ఇంకా నట్లు మొత్తం లోపల ఏవైతే లూజ్ అయినాయో, స్క్రూ లూజ్ అయిందో అది గూడా బిగించేసేసారు. ఇంకా అప్పటికి మా చిన్నోడైతే ఎక్కడున్నాడు అని ఎతికేటప్పటికి అద్దుగోండి అక్కడ కూర్చున్నాడు చూడండి. అక్కడ ఏదో పెద్దవాళ్ళు ముచ్చట్లు మాట్లాడుకుంటుంటే ఎళ్లి చక్కగా వింటున్నాడు. వీళ్ళు క్లాస్ రూమ్‌లో ఇంత శ్రద్ధగా లెసన్స్ వింటారో లేదో తెలీదులే గానీ, ఇక్కడైతే చక్కగా కూర్చొని వింటున్నారు. కొంచెం గ్యాప్ వస్తే చాలు మా వారైతే బండి క్లీన్ చేసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఆ రెంచులతో పనైతే అయిపోయింది. ఎవరి సామాన్లు వాళ్ళకి భద్రంగా అప్పగించాలి కాబట్టి, తీసుకెళ్ళి వాళ్ళ సామాన్లయితే వాళ్ళకి భద్రంగా అప్పగించేస్తున్నారు. ఇంకా అక్కడ ఏదో ఇంకా ముచ్చట్లేశారనమాట. ఇంకా అక్కడ ఇంకేముండిద్ది, అయిపోయిన తర్వాత ఇంక మేమైతే బయలుదేరేస్తున్నాము. నై ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పటికి జాన్‌పాడొచ్చేసింది. అక్కడైతే వెదర్ చాలా చల్లగా ఉందండి. కూల్ క్లైమాట్. ఎందుకంటే పల్లెటూరు కదా! అక్కడ ఎక్కువగా పొల్యూషన్ గూడా ఉండదు. చల్లగాలి అనంగాల్నే మా పిల్లలకి ఇంక పాట పాడే టైం వచ్చేసిందనమాట. పాట అంటే ఏంటో అర్థమైందనుకుంటా. అదేనండి మీరనుకున్నదే. ఇంక పాట పాడేశారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరేసాము. చూడండి ఇక్కడ ఎంత పచ్చని పొలాలు, పైరులు ఎంత బాగున్నాయో కదా! అసలకే సంక్రాంతి సమయం అనగానే మనకి పచ్చని పొలాలు అంటే పంట చేతికొచ్చే టైం కదా! నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ పచ్చగా పొలాలు చూసేసి. ఇక్కడైతే పక్కన ఒక మిల్ గూడా ఉందండి. ఆ బస్తాలేంటో చూసారా? పంట, పంట చేతికొచ్చిందండోయ్! చాలా బస్తాలున్నాయి. రైట్, లెఫ్ట్ చూసుకుంటే మొత్తము పచ్చని పొలాలు. అసలు క్లైమేట్ కూడా చాలా కూల్‌గా, గాలి గూడా స్వచ్ఛగా ఉంది. ఎంత స్వచ్ఛగా ఉందో గాలి. ఎంత చలేసిందోనండి. ఇంకా చూడండి అక్కడ పైర్లు నాటుతున్నారో ఏమో! చాలా బావుంది. ఇంత కూల్‌గా క్లైమేట్. ఇంకా ఎట్టకేలకు ఊరికైతే చేరేసుకున్నాము. ఏ ఊరని అనుకుంటున్నారా? జూలకల్లండోయ్! మేమొచ్చేసి చాలా సంవత్సరాలైంది ఇక్కడికొచ్చేసి. మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చామనమాట. కొంచెం నాకైతే గుర్తులేదు అప్పుడు ఎలా ఉందో. ఇప్పటికి గూడా అలానే ఉంది. కొంచెం చేంజ్ అయ్యే ఉండిద్ది. స్టార్టింగ్‌లో అయితే టెంపుల్స్ అవి ఇంక తెలుసు కదా! పల్లెటూర్లంటే టెంపుల్స్‌తో స్టార్ట్ అయిపోయిద్ది. ఇంకా నేననుకుంటున్నాను మా వాళ్ళందరూ వచ్చేసారా లేదా అని అనుకుంటా వస్తున్నాను. అదిగోండి వచ్చేసారు మాకన్నా ముందే. అంటే మాది బండి కొంచెం ట్రబుల్ వచ్చింది కాబట్టి మేము ఆగాము. సో, చూడండి అందరూ రెడీగా ఉన్నారు. మా కోసం వెయిట్ చేస్తున్నారు. మా మామయ్య, మా పిన్ని అందరూ ఏంటి లేట్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా దారిలో ఉన్న మా కష్టాలు వివరించామన్నమాట. చెప్పేసాము. అయ్యో! అలా జరిగిందా అని అన్నారు. ఇంకా తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మేము స్టార్ట్ అయిపోయామనమాట. ఏవంటే ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, అల్లం, బెల్లం ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా! స్టార్ట్ చేసేసాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ తీసుకున్నారు. ఒకళ్ళైతే అల్లము, ఒకళ్ళైతే చిన్నుల్లిపాయలు, ఒకళ్ళైతే కొబ్బరి అలా అయితే పంచేసుకున్నాము. అందరూ ఒక్కొక్క పని చేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి సో, ఇక్కడైతే పప్పు రెడీ చేశారు. నేనైతే పప్పులో నంచుకోవడానికి మంచిగా ఏదో ఒకటి ఉండాలి కదా! సో, ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను అందరికీ. ఒకళ్ళకి ఇక్కడొచ్చేసి ఆమ్లెట్స్ దోసల్లాగా ఏసేసాననమాట. మా స్టెంట్ అయితే చాలామంది ఉన్నారండోయ్! ఇంకా అందరికీ వచ్చేలాగా వేయాలి కాబట్టి
2 స్పూన్లతో చిన్ని కలిపి ఒక దోసలైతే ఆమ్లెట్. వేసేస్తున్నాను. సో, వేస్తుంటే మా వాళ్ళు పక్కన నుండి కామెంట్స్ చేస్తున్నారు. దో దోసలాగా కాదమ్మా ఆమ్లెట్‌ని ఆమ్లెట్‌లాగా వెయ్యి అని చెప్పేసి, నాకొచ్చినట్టు వేస్తానమ్మా తినండి అని చెప్పేసి ఇంక నేనైతే చెప్పాను. సో, అందరొచ్చేసి ఇంకా డిన్నర్‌కి కూర్చున్నారు. నేనైతే దో వేసేసాను. మనమైతే నార్మల్‌గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు 10కి 9:30, 10 అలా అయిపోద్ది. కానీ ఇక్కడైతే 8:30కే అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత ఎర్లీగా తింటే అంత ఆరోగ్యానికి మంచిది కాబట్టి, సో, ప్రతిరోజు కూడా మనం ఇలానే అలవాటు చేసుకోవాలి. 8:30 కల్లా లంచ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేటట్టు. ఇది మా జర్నీ అయితే ఇలా అయిపోయింది. మీ జర్నీ ఎలా అయిందో కామెంట్ చేయండి. బాయ్.